నమస్తే ఫ్యామిలీ, మన కోవెలకుంట్ల పీర్ల చరిత్ర ఎపిసోడ్ 2. ఈ రోజు మనం సౌదరి దిన్నెకు వచ్చాము. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి. ఈ అసలు పేరు ఏం పేరన్నా? శ్రీ బారిమా స్వామి. అసలు పీరు చరిత్ర చెప్పగలరా? ఈ దాదాపు 120 సంవత్సరాల క్రితము కోవెలకుంట నీలకంఠమయ్య ఆచార్య అనే స్వామి వారు ఆచార్య వారు 120 సంవత్సరాల క్రితం మా ఊరికి కోవెలకుంటలోని బొబ్బిలికుంట ఆంజనేయ స్వామి దగ్గర కోడి కూత రోకలి పోటు వినకుండా 120 సంవత్సరాల క్రితం మా ఊరికి చేసిచ్చినాడు. ఈ పీరు చేసేటప్పుడు ఆయన కొడుకు మెంటల్ గా సరిగా లేని కొడుకును బలిచ్చి పీరుకు బలిదానం చేసి తయారు చేసి మా ఊరికి ప్రాణం పోసి మా ఊరికి ఇచ్చారు ఆయన. మా ఊరి ఉసిరి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని చేస్తున్నారు 150 సంవత్సరాలు. అదే విధంగా మీకు పీరు పండుగ చేయని ఖర్చు ఎంత వస్తుంది? మాకు కొన్ని పిల్ల పండుగ 150,000 వస్తుంది. 150,000 మీరు సొంత నిధులు వేస్తుంటారు లేదంటే చందాలు? చందాలే, మొత్తం చందాలే. మాకు కోలకుంటలో నీలకంఠమాచార్య గారి మనవడు మునిస్వామి, డాక్టర్ మునిస్వామి అని కోలకుంట ఇప్పటికీ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఏం జరిగినా అంత ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా పేరు పెద్ద సరిహద్దు వదిలేసి కోలకుంట ఆయన ఇంటికి వస్తుంది. ఆయనతో పాటు కొన్ని కోలకుంట భక్తులు ఎక్కువ ఉన్నారు. కోలకుంటలో కూడా చందాలు మాకు బాగా ఇస్తారు. దగ్గర 40,000 రూపాయలు కోలకుంట వస్తుంది. మా ఊళ్ళో 40,000 రూపాయలు వస్తుంది. పీరు లేచిన తర్వాత సవారీ మీద కూడా 78,000 రూపాయలు వస్తుంది. 3 ఎకరాల మాన్యం ఉంది. 3 ఎకరాల మాన్యము 3 ముజావర్లు, ఈయన ఒకరు ఆయన ఒకరు ఇంకొకరు 3 ముజావర్లకు 3 ఎకరాలు. వాళ్ళు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వంతు చేస్తారు. అది కాకుండా 1,30,000 స్వామి ఖర్చుకు అయింది. అదే సంవత్సరానికి 10,000 వస్తుంది. తర్వాత మేము 40 రోజుల పిల్ల పండుగ రోజు కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి 1000 మందికి అన్నదానం చేస్తున్నాం. అప్పుడు కూడా మాకు 1,00,000 రూపాయలు పైన ఖర్చు వస్తుంది. అదే విధంగా మీకు పండుగ చేసే కార్యక్రమం అంటే సోషల్ యాక్టివిటీస్ అంటే మాకు టైం ఉండదు. మాకు ఎందుకంటే సాయంత్రం 3 నుంచి మేము మొదలు పెట్టుకుంటే గుండానికి ముద్దులు స్వీకరించాలి ఊళ్ళో, తర్వాత ముక్కబలి స్వీకరించాలి, తర్వాత 10 గంటలకు గుండంలో దిగుతే గుండం ముట్టిస్తాం. 10 గంటలకు గుండం దిగిన తర్వాత ఈ పక్కన ఉండే పీరు స్వామి కూడా ఊరేగాలి. ఆ స్వామి 10:30కు 11 గంటలకు లేపి 12కు అయిపోయేసి ఈ పీరు లేపాలి. 2 గంటలకు లేపుకొని కోలకంటకి వెళ్ళాలి. కోలకంటలో ఊరేగి నీలకంఠమయ్య స్వామి వాళ్ళ మున్సామి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద భార్యమము చిన్న భార్యమము దీపాత్మ పీర్లు అన్ని కలిసి కోలకంటలో తీసుకొని ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు వస్తాం ఇక్కడికి. 3 గంటలకు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు రెడీ చేసుకొని లేపి పక్కన బాదుల స్వామిని 2 పీర్లు కలిసి పక్కన ఊరేగుతాయి. ఇక్కడ ఊరేగి రాత్రి 12 గంటలకు మా గ్రామస్తుల సహకారం చాలా బాగుంది. అందరూ స్వామి మీద చాలా పవర్ఫుల్ స్వామి. ముక్కు మా దాపుగా ఊళ్ళో సంతానం కలగడం కానీ కోరికల ముక్కు కూడా సహకారం బాగుంది. మా స్వామిడికి భుజావరి, ఈయన ఆలకొండ ఈయన సొంత ఊరు ఆలకొండ గ్రామం. 40 సంవత్సరాల క్రితం ఊరికి వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామి సేవలోనే ఐక్యమైపోయి స్వామికి ఈయన వచ్చేసి రసూల్ ఎలక్ట్రీషియన్. ఈ స్వామికి ఈ స్థాయికి సంబంధించిన డెకరేషన్ అంతా ఆయన ఆధ్వర్యం జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి బెంగళూరు నుంచి 10 సంవత్సరము స్వామికి వస్తారు. వాళ్ళ కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వచ్చి స్వామికి పులసీర ఫస్ట్ పులసీర వాళ్ళదే పూల ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు. 5 కుటుంబాలు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టిపోతారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్, స్వామికి బాగా సేవకుడు. స్వామి అంటే ప్రాణవానికి హుసేన్ సార్, ఆయన రామచంద్రారెడ్డి నాకు బాగా హెల్పింగ్ చేస్తారు. అందరు గ్రామస్తులు అందరూ స్వామి అంటే బాగా భక్తి. ఈ ఊర్లో మాకు అవతల పీరు ఉంది. పిల్ల పండుగ వరకు కాంపిటీషన్ తో పోటీగా ఒకరి బాగా చేసుకొని గొడవలు ఏం లేవు, బాగా జరుగుతుంది. అదే విధంగా ఈ ఊర్లో చాలా మంది అనుకుంటారు ఇక్కడ గుండంలో అనేది నడుస్తారు. సాయి మహిమ అన్ని ఊళ్ళలో ముండిస్తారు కానీ కాలుస్తారు కానీ దిగరు. మా ఊర్లో బాదుల స్వామికి ఈ స్వామికి 2 ఉద్యోగాలు దిగుతారు. ఇంకొక ఎవరికి కాలలేదు. అది మన స్వామి. ఈ స్వామికి నేను 2006 నుంచి పెత్తనం తీసుకున్నాను. నేను మెయింటైన్ తీసుకున్నప్పుడు నాకు 3,000 రూపాయలు నగదు ఇచ్చారు. ఇప్పుడు నేను దగ్గర 10 లక్షల రూపాయలు నగదు ఏర్పాటు చేసినాను. 10 తులాల బంగారు, దగ్గర 15 కేజీలు వెండి ఉంది. మా నాన్నగారు చేశారు, మా పెద్దనాన్నగారు చేశారు. వాళ్ళకన్నా ముందు ఎరాసి వెంకటరెడ్డి, రామిరెడ్డి, వెంకటరెడ్డి వాళ్ళు కూడా కొందరు పెద్దలు బాగా చేశారు. మొత్తం మాకు వచ్చింది. నేను చేయబట్టి 20 సంవత్సరాలు అయింది. కోరికలు చాలా మందికి సంతానం ఇవ్వడం కానీ ఖచ్చితంగా కోరికలు నెరవేరు. మా స్వామికి కోరికలు నెరవేరే వాళ్ళ చిన్న పిల్లలు పుట్టి పిల్లల ఎత్తు డబ్బులు, చక్కెర, బెల్లం. మా స్వామి అయితే చాలా మహిమ. చుట్టుపక్కల ఊళ్ళలో ఈ పీరు అంటే కొంచెం మహిమ ఉంది. థ్యాంక్ యూ.